సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి వారి జీవితంలో నూతన కాంతిని తేవాలని చెప్పి వారికి ఆరోగ్య అవసరాలు పరిపూర్ణంగా లభించాలని ఆ సూర్య భగవాన్ని కోరుకుంటూ మరి మన ఈరోజు దినఫల కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఈరోజు మరి తిథి వచ్చేప్పటికీ పూర్ణిమ అనేది ఉంటుంది. నక్షత్రం వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది. తదనంతరం మరి పునర్వసు నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరి మకర సంక్రాంతిగా మనందరం కూడా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు నక్షత్రంలోకి వచ్చేప్పటికీ శుక్ల పాడ్యమి, అంటే ఏదైతే పూర్ణిమ ఉందో అది తెల్లవారుజామున వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. తర్వాత మరి పునర్వసు నక్షత్రం అనేది మనకి 10 గంటల 17 నిమిషాల వరకు ఉండి తదనంతరం పుష్యమి నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రత్యక్ష మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఈరోజు మరింత లాభాలు గడించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీ తోడబుట్టిన వారి వల్ల మీకు ఏదైనా సరే చిన్న చిన్న అసౌకర్యాలు కలగవచ్చు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అనుకూలత అనేది కొంతవరకు ఆర్థిక వ్యవహారాల్లో తక్కువగా ఉంది కనుక తప్పనిసరి అయితే తప్ప దేటి మీద కూడా కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎంత శ్రమపడినా కూడా అవకాశాలు అనేది చివరి నిమిషంలో కొంతవరకు వైదొలిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కనుక ఈరోజు కొంతవరకు సమన్వయంతో ముందుకెళ్ళటం అనేది అవసరం. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు కూడా ఆర్థికంగా కొంత చెప్పదగిన ప్రయోజనం అనేది తక్కువగా కనిపిస్తుంది. అయితే అలాగని ఖర్చులకి వెనకాడకుండా అవసరానికి తగిన మొత్తాలు అయితే మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు అయితే మొదలెట్టుకోవచ్చు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభం చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలతో కొంత మీకు మీరు సమస్యలు కొని తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఏదైనా సరే ధార్మిక క్షేత్ర సందర్శన కూడా సాధ్యం కావచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా మరి ముఖ్యంగా ఆరోగ్య రూపంగా అనారోగ్యాల రూపంగా ఎక్కువగా ఖర్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా తెలివితేటలతో మీరు ఏదైనప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ ఒక కొలిక్కి అయితే తీసుకురాగలుగుతారు. కానీ ఎప్పుడు కూడా ఇలా ఒక సమస్య రావటం మళ్ళీ దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళటమే అన్నదిగా గత కొద్ది నెలలుగా మీకు పరిపాటిగా మారిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక కొంత సానుకూలమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వివాహం అవ్వాల్సిన వాళ్ళు, ప్రేమ వివాహం అవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక, కులాంతర వివాహం అవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక వారికి కూడా ఈరోజు అవకాశాలు మెండుగానే కనిపిస్తే కనుక వైవాహిక విషయాలన్నిటికీ కూడా ఈరోజు ఎంతో కొంత మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇక వ్యాపారాల్లో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. కానీ ఇంకా బంధుమిత్రాదులతో ఈరోజు ఎంతో కొంత నోరు పారేసుకోవటం అనేది కానీ వారితో తాత్కాలికంగా ఏదైనా వాగ్వివాదాలు చోటు చేసుకోవటం కానీ కనకపడవచ్చు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.
తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మార్పులతో కూడిన ఉద్యోగాలు లేదా ఉద్యోగాల్లో మన యొక్క ఏదైనా సరే ఆ సీటు మారటం ఇలాంటివి కొంతవరకు తటస్థించవచ్చు. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టే ఏ పని అయినప్పటికీ కూడా అందులో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలనేది మనం గత 2-3 రోజులుగా చెప్తున్నాం. కనుక ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక కొత్త వస్తువులు లేదా కొత్త వ్యాపారాలు ఇలా కొత్త అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మరికొద్ది రోజులు వాయిదా వేయటం అనేది చెప్పదగిన సూచన. తప్పనిసరి అయితే సాధ్యమైనంత వరకు కూడా ఉన్నవి నడిపించుకుంటూ వెళ్ళటం అనేది మంచిది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం స్వల్పంగా విభేదాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎప్పట్లాగానే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పవు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు పెద్దగా అనుకూలత అనేది ఉండదు. కొత్తగా వివాహం కావాల్సి ఉన్న వాళ్ళు కూడా వారికి ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి తప్పనిసరి పెట్టవలసిన ఖర్చులుగానే మనం భావించవలసి ఉంటుంది. ఏదైనా సరే విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అనేది కూడా తటస్థించవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టే ఏ పని అయినప్పటికీ కూడా అందులో ఒక పట్టణ పూర్తి కాని విధానం అయితే కనిపిస్తుంది. ఏదో రకంగా వాయిదా పడే విధానం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సో ముఖ్యమైన పనులు ఏమున్నప్పటికీ కూడా వాటిని సాధ్యమైనంత వరకు కూడా మనం ఉదయం 10:30 లోపే శ్రీకారం చుట్టడం అనేది మంచిది. 10:30 దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ పనులన్నీ కూడా వాయిదాలు పడటం, ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవటం అనేది కనిపిస్తుంది. కనుక వాటిని ఆ రకంగా చేసుకోవటం, ప్రణాళిక ఏర్పాటు చేసుకోవటం అనేది మంచిది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభం ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు తోడబుట్టిన వారితోనూ తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఎంతో కొంత విభేదాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది సాధ్యమైనంత వరకు ఈరోజు వాటిని వాయిదా వేయటం అనేది మంచిది. బుద్ధి బలంతో మనం చేయవలసిన విధానం ఏదైతే ఉంటుందో వాటిలో ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ఒకంత అజాగ్రత్త, తొందరపాటు అయితే కనిపిస్తే కనుక తప్పనిసరి అయితే సాధ్యమైనంత వరకు సంయమనంతో ఈరోజు ముందుకు తీసుకెళ్ళిపోవటం అనేది మంచిది. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.